అందరికీ నమస్కారం. నాకు చాలా ఇష్టమైన నియోజకవర్గం గోపాల్పురం నియోజకవర్గం. ఇందాకడ దారిలో వస్తా ఉంటే ఇక్కడ ఎంత జనాభా ఉన్నారో అటు నుంచి రావడానికి చాలా కష్టమైంది. మళ్ళీ చుట్టూ తిరిగి వెనక నుంచి రావడం జరిగింది. నిజంగా గోపాల్పురం నియోజకవర్గంలో మీరు చూపించే ప్రేమ ఆప్యాయత నేను ఎక్కడా కూడా పొందలేదు. నేను ఎంపీ అయిన తర్వాత గోపాల్పురం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కింద నేను భావిస్తా ఉన్నా. ఈ రోజున జగనన్న సభకొస్తే ఏ రకంగా ఉంటుందో అంటే నేను మిస్ అయ్యాను, కొంత లేట్ అయ్యాను. నిజంగా ఆ చివరి దాకా కూడా జనాభా ఉన్నారు. ఈ రోజున గోపాల్పురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోట అని చెప్తా ఉండేవారు. మరి అలాంటి కంచుకోటని బద్దలు కొట్టిన నియోజకవర్గం ఏంటి? మన గోపాల్పురం నియోజకవర్గం. ఈయన లోకేష్ పాదయాత్ర ఏదో పెడతా ఉన్నాడు, యోగలం పాదయాత్ర. ఇది 2 వీధులుంటే ఒక సన్న వీధిలో తీసుకెళ్లి ఆ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ కలిపి మొత్తం జనాలను ఇరికిస్తా ఉన్నారు. ఇవాళ మన వాళ్ళు జనం ఎక్కువైపోయి ఫ్లెక్సీలు సైతం చించుకొని బయటకు వస్తా ఉన్నారు జనం. అదే రకంగా జగనన్న గురించి మీ అందరికీ కూడా తెలుసు, ఎవ్వరం కూడా చెప్పక్కర్లా. ఇవాళ గోపాల్పురం నియోజకవర్గం అయితే కానివ్వండి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అయితే కానివ్వండి, ఎప్పుడూ కూడా బీసీలకి పార్లమెంట్ స్థానం ఇచ్చేదానికి ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా సాహసం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీసీలకు ఇస్తానని ప్రకటించిన వెంటనే అందరూ భయపడిపోయారు. ఏంటి జగన్ గారు ఇలాగా బీసీలకు ఇవ్వడం ఏంటి, ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీటు కదా, ఏ రకంగా ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు. కానీ జగనన్న సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా ఉంటుందంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి జగనన్న ముందరికి ఉన్నారు. ఇవాళ అదేది కూడా మాటల్లో చూపించలే, ఇవాళ చేతల్లో చూపిస్తా ఉన్నారు. నేను ఇవాళ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా, ఇవాళ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ఒక రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన నందిగాం సురేష్ అన్నని ఇవాళ పార్లమెంట్ మెంబర్ కింద చేశాడు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తలారి వెంకట్రావు అన్నని ఇవాళ ఎమ్మెల్యేని చేశారు. ఒక